అందరికీ ఓం నమ శివాయ. వరుసకు బాబాయ్ ఎలా బాబాయ్ అవుతాడంటే అన్నదమ్ముళ్ళ పిల్లలు కారు. ఇప్పుడు వీళ్ళమ్మ ఆ పిల్ల వాళ్ళ నానమ్మ అక్క చెల్లెళ్ళు అనమాట. అంటే వీళ్ళు అక్క చెల్లెళ్ళ పిల్లలు. ఆ పిల్లలకి పుట్టిన ఒక అంటే వాళ్ళ అన్నకు పుట్టిన అమ్మాయి అనమాట. అక్క చెల్లెళ్ళ పిల్లలు. వాళ్ళ అక్క చెల్లెళ్ళ పిల్లలు అంటే వాళ్ళు కూడా అన్నదమ్ముళ్ళు అవుతారు కదా. అయితే పెద్ద ఆమె వాళ్ళ కొడుకుకి పుట్టిన అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి చిన్న ఆమెకు పుట్టిన అబ్బాయి బాబాయ్ అవుతాడు కదా. వరుసకి బాబాయ్ దూరం కూడా కాదు, అక్క చెల్లెళ్ళ పిల్లలే కాబట్టి సొంతమే. అయితే ఏం జరిగిందంటే ఆ అమ్మాయి పైన అయితే వీడు మోసపడ్డాడంట. బాబాయ్ అవుతాడు, ఎవడన్నా కూతురు మీద మోసపడతాడా? సొంత కూతురు కాకపోవచ్చు, కడుపులో పుట్టిన కూతురు కాకపోవచ్చు, కానీ అన్న కూతురు నీ కూతురే కదా. అట్లాంటప్పుడు ఆ అమ్మాయి పైన నీకు ఎలా మోజు వచ్చిందిరా? అసలు ఎలా చూడాలి అనుకున్నారో ఏమో, నాకైతే అర్థం కాలే. వయసుతో సంబంధం లేదు, అలాగే వరుసలతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, కుక్కల్లాగా తయారవుతున్నారు ఇలాంటి చెత్త వాళ్ళు. అసలు ఏమనాలో కూడా తెలియట్లేదు. అయితే ఆ అమ్మాయికి అంటే ఇప్పుడు పక్కపక్కనే ఇండ్లు అనమాట. వచ్చేవాడు పోయేవాడు చేసేవాడు, వానికి పెళ్ళి కాలేదు. అయితే ఆ అమ్మాయి కూడా ఇంకా బాబాయ్ బాబాయ్ అని ఆడుతూనే ఉంటారు. ఎవరైనా బాబాయ్ అన్నప్పుడు వాళ్ళతో ఆడుతుంటారు, వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి డౌట్స్ ఉండవు, ఎందుకంటే వరుసకు బాబాయ్ అవుతాడు కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉండవు. అయితే అమ్మాయి కూడా వస్తుండేది, ఆడుతూ ఉండేది, ఇతను కూడా పోయేవాడు చేసేవాడు. అలా కొన్ని రోజులు అయితే గడిచిపోయింది. ఆ అమ్మాయి మీద అయితే వీనికి ఎప్పటి నుంచో మోజు ఉంది. ఆ అమ్మాయిని ఎలాగైనా నేను అనుభవించాలి అనేసి. ఇది ఎక్కడ పోయే రోగమో నాకైతే అర్థం కాలేదు. అయితే ఏమైందంటే ఆ అమ్మాయిని కొంచెం 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 ఇష్టం అంటే టచ్ చేయడము ఇలా చేయడం అయితే ఆ అమ్మాయికి తెలిసిపోయింది అనమాట. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నా అంటే ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాలు ఉంటాయి, 10th క్లాస్ ఏమో చదువుతుందంట. అయితే ఆ అమ్మాయికి తెలిసిపోయింది అనమాట. కొంచెం తేడా తేడాగా అనిపించడము, కొంచెం టచ్ చేయడము, ఇలా చేయడము. ఇంకా ఎప్పుడైతే తేడా అనిపించిందో ఆ అమ్మాయి నిజంగా చాలా గ్రేటు. ఇంక అప్పటి నుంచి అతనితోటికి వెళ్ళడం మాట్లాడడం మానేసింది. ఇంట్లో చెప్తే ఎవరు నమ్మరు, నిజంగా ఎవరు నమ్ముతారు? అసలు ఎవరు నమ్మరు. కాబట్టి అమ్మాయి కూడా చెప్పలేదు, అలాగే పోవడం మానేసింది. ఆ పోవడం మానేస్తే ఇతను ఇంటికి వచ్చేవాడు అనమాట. ఇంటికి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడడం చేయడం అలా చేయడం చేసేవాడు. ఇంకైతే తల్లిదండ్రులు అయితే ఎలాగో డైలీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు అయితే అమ్మాయి అయితే స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇతనికి తెలుసు కాబట్టి రోజు అయితే అమ్మాయి వెంబడి తిరిగేవాడు, మాట్లాడేవాడు, చేసేవాడు. ఎవరికి డౌట్ అయితే రాలేదు. ఇంక ఈ అమ్మాయి అయితే పోకపోయేది, ఇంటికాడనే కాబట్టి మంచిగానే మాట్లాడేది, ఏం మనసులో పెట్టుకునేది కాదు. అయితే కొన్ని రోజులు అయితే ఇలాగే ఇంటికి రావడం మాట్లాడడం చేయడం చేసింది. అయితే ఆ అమ్మాయిని అయితే టచ్ చేయని ప్లేస్లో అయితే టచ్ చేశాడు. టచ్ చేస్తే ఆ అమ్మాయికి కోపం వచ్చింది విపరీతంగా. కానీ నేను చెప్తే ఎవ్వరూ నమ్మరు, మళ్ళీ నన్నే తిడతారు, ఎవరు నమ్ముతారు, కావాలని చేస్తుంది అనేసి అమ్మాయి అయితే ఏమనలేదు. ఏమనకుండా కోపంతో బయటకైతే వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోతే ఇతను కూడా ఆ అమ్మాయికి ఇష్టమేమో అందుకని ఏమనకుండా సైలెంట్గా వెళ్ళిపోయిందేమో అనేసి ఇంట్లోకి రా ఒకసారి అని పిలిచి మళ్ళీ టచ్ చేశాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే తొడకు కొరికింది, స్కిన్ లేచేటట్టు గట్టిగా కొరికేసింది అనమాట. స్కిన్ మొత్తం ఇట్లా వచ్చి బ్లడ్ కారిపోతుంది. అప్పుడు గట్టి ఏడిస్తే చుట్టుపక్కల వాళ్ళు వస్తే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పింది. ఎందుకు కొరికానో అతన్నే అడగండి, నన్ను అడగకుండా అతన్నే అడగండి అని అడిగితే ఎందుకు కొరికిందో నాకు తెలియదు, ఇంటికి వచ్చినంత మాత్రం కొరికిందంటే ఆ అమ్మాయి ఉన్నది ఉన్నట్టు మొత్తం చెప్పేసింది. ఇలా చేశాడు, నేను చెప్తే నమ్మరు, అందుకే ఇలా చేశాను నేను. మా బాబాయ్ కదా, సొంతం బాబాయ్ కాకపోయినా బాబాయ్ కదా, నేను అందుకనే అతనితో మాట్లాడి చేశాను, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా, అందుకే నేను ఈ పని చేశాను అనేసి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న కాల్ చేసి పిలిపించారు. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి జరిగిందంత చెప్తే వాళ్ళ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్కి అయితే కాల్ చేసి ఇలా చేశాడు అని చెప్పి అయితే పోలీస్ స్టేషన్కి పట్టించారు, కేసు పెట్టారు. ఇంకా ఈ అమ్మాయి అయితే అమ్మాయిని అందరు చాలా మెచ్చుకున్నారు. నువ్వు చేసిన పని కరెక్ట్ అమ్మా, ఇలాంటి వాళ్ళని చంపిన పాపం లేదు. నిజంగా రోజు రోజుకి దిగజారిపోతున్నారు ఇలాంటి వాళ్ళని. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. బాబాయ్ అయిండు వాడు ఇలాంటి పనికి దిగజారుతాడా వేస్ట్ గా అనేసి
ప్రతి ఒక్కరైతే ఆయన్ని తిట్టిర్రు. వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి పని చేసినావమ్మ, మాకు చెప్పింటే ముందే మేము ఎందుకు నమ్మమమ్మ అంటే, ఏమో అమ్మ నమ్ముతారో నమ్మరో అనేసి నేను చెప్పలేదు, అందుకని సరేలే అని నేను పోవడం మానేస్తే తనే రావడము మంచిగా మాట్లాడడం చేస్తే నేను ఇంకా అవేం మనసులో పెట్టుకోలేదు, కానీ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు అని అంటే, ఇంకా సరేలే అమ్మ అయ్యింది అయిపోయిందని చెప్పేశారు. ఇంకా వాళ్ళ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గిమ్లాడినా కూడా అసలు కేసు రిటర్న్ తీసుకోలేదన్నమాట. ఇలాంటి పనులు ఎవ్వరూ చేయకూడదు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు, అంత మీకు మోజుంటే పెళ్ళిళ్ళు చేసుకోండి, అంతేకాని ఇలాంటి పనికి మాలిన పనులు చేసి చిన్న చిన్న పిల్లల జీవితాలు నాశనం చేయకండి దయచేసి. నేనైతే ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. పాపం ఏం తెలియని పసి పిల్లలను కూడా వదులుతలేరు అనమాట ఇప్పుడున్న జనరేషన్లో. ఏం పోయే రోగం వస్తుందో ఏమో. మీకు అంత మోజు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోండి, అంతేగాని చిన్న పిల్లలతోటి ఏం తెలియని పసిపిల్లలని అయితే ఖరాబ్ చేయకండి, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. మీకైతే ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. నేను చెప్పింది రాంగా రైటా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరే కామెంట్ చేయండి దయచేసి.